రైతు సోదరులందరికీ నమస్కారం. ఇంకా రోజు మాదిరే ఈరోజు కూడా అనంతపురకు 800 టన్నులు, ఇంకా బెంగళూరు మార్కెట్లో ఈరోజు అంత పెద్ద ఖర్చు డిమాండ్లు ఉండవు కాబట్టి వరలక్ష్మి వ్రతం పోయిన మరుసటి రోజు ఇంకా నెక్స్ట్ మళ్ళీ రేపు ఆదివారము ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంకా సోమవారం రోజు బండ్లు పోయేదాన్ని బట్టి వ్యాపారం ఉంటుంది చూడండి. ఇంకా పులివిందలైనా యాడైనా కానీ ఇంకా 15,000 16,000 వరకే రేట్ అయితే కన్నా సూట్ ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్లో కూడా అంతే 25 నుంచి 35 వరకు పోతున్నాయి. ఢిల్లీ మార్కెట్లో కూడా బండ్లు అక్కడ మహారాష్ట్ర బండ్లు కూడా కొన్ని వస్తున్నాయని చెప్తున్నారు. అవి మనం ఎన్ని కలుసుకొని కూడా అక్కడ కొంచెం మన్న వర్షాలు అట్లా ఇట్లా పడడం, వాతావరణం సరిగా లేకపోవడం వల్ల అక్కడ కూడా కొంచెం స్లోగా ఉంటుంది. ఎప్పుడు రైజ్ అవుతుంది సీనాకాయలు, ఎప్పుడు రైజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా అంటే 1 వీక్లో రైజ్ అవుతుందని, అంటే రైజ్ అంటే ఒకటేసారి 40,000 50,000 పోతుందని కాదు, కనీసం అంటే ఒక 2-3 రూపాయలన్నా మేలు ఉంటుందని వ్యాపారస్తులు అంటున్నారు. రైతులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గార్లదిన సైడు 90% టోటల్ అయిపోయినాయన్నా అని మన కామెంట్లు పెట్టడం కానీ ఎవరన్నా ఫోన్ చేసినప్పుడు చెప్తున్నారు. కొంతమంది నల్లగొండ సైడు ఇప్పుడే మేము స్టార్ట్ చేసినామని చెప్తున్నారు. మళ్ళీ సీనాకాయలు ఈ మంతన టన్నులు 1000 టన్నులు 1200 టన్నులు 1500 టన్నులు పోతున్నా కూడా ఇంకా ఎన్ని సీనాకాయలు ఉన్నాయి ఏమో అర్థపర్థం లేకుండా ఉంది. ఇవన్నీ ఇంకా పులివిందల సైడ్ ఎవరన్నా నీళ్లు లేకోకుండా అట్లా ఇట్లా కోసేవాళ్ళు ఇప్పుడు కొంచెం కొయ్యరు అనుకుంటారని అయితే కన వర్షాలు పడినాయి కాబట్టి కొంచెము ఆనుకుంటారు. ఇంకా పెద్ద వర్షాలు వచ్చింటే కన ఇంకా బాగుండు. మాకైతే కన్నా వర్షం ఆడికాడికి ఇంకా వంకలు పారే అన్ని వర్షాలు అయితే కన్నా రాలే. ఇంకా వంకలు వారాలంటే వర్షం అయితే దండిగా రావాల్సిందే చెప్తున్నారు. ఇంకా రేపు మొన్నాడు ఏమన్నా వంకలు వారే వాడిని వచ్చే కన్నా అందరికి బోర్లలో నీళ్లు పెరిగి కొంచెం బాగుంటుంది. పులివిందల ఏరియాలో మాత్రము వర్షాలు బాగా దండిగా పడితే కన్నా కొంచెం కొయ్యకోకుండా స్టాప్ చేసి సాపీగా తీసుకొని వస్తారు. మొత్తం సింహాద్రిపురం మండలం, కొండాపురం మండలం కూడా ఇవన్నీ కొంచెం ఆగుతారనమాట. అప్పుడు సాపీగా కాయలు పోవడం జరుగుతుంది. ఇట్లాగానే సీనాకాయలు దండిగా పోతే కన్నా మార్కెట్లు ఏ మార్కెట్లు అమ్మవు. వినాయకమైన పండగకు ఏమన్నా అది కూడా దగ్గరలోనే ఉంది కాబట్టి ఏమన్నా రైజ్ అయితే ఒక 4-5 రూపాయల వరకు పెరిగే అవకాశాలు ఏమన్నా ఉంటాయని అనిపిస్తుంది. ఇంత అధ్వానంగా లేకోకుండా కొంచెం పెరిగినా కూడా రైతులకు ఉపయోగం ఉంటుంది. ఇంకా మళ్ళీ సోమవారం వీడియో చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్.